యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తము ప్రార్థించవలసినటువంటి భారం మన పైన ఉన్నది. దేశక్షేమం కొరకు ప్రజల రక్షణార్థం దేవుని సన్నిధిలో అంగలార్చాలి, విలపించాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనించండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నీళ్ళు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఇశ్రాయేలుకు, యూదా వారికి ప్రకటించమని ప్రవక్త ద్వారా యెహోవా మాట్లాడినటువంటి మాటలు. ప్రవక్త దేవుడు ఏదైతే తెలియజేస్తాడో ప్రజలకు దానిని తెలియజేయడం ప్రవక్త యొక్క బాధ్యత. అది ఎటువంటి మాటలైనా సరే, వారికి మేలుకరమైనవైనా వారికి కీడు అయినను, దేవుడు ఏది తెలియజేస్తే దానిని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రవక్తకుంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా యెహోవా వాక్కు ప్రజలకు అందుతుంది. ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఆలోచింపమంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలులారా, యూదులారా, ఆలోచించండి ఒకసారి. దేశం కొరకు ఆలోచించండి. మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీ భక్తి జీవితాన్ని ఆలోచించండి. అసలు నేనెవరినో ఆలోచించండి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచి మీరు చేసేటువంటి కార్యాలను గురించి ఆలోచించండి. రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. రోదనము చేసే స్త్రీలను కనుగొనమని దేవుడు సెలవిస్తున్నాడు. రోదన చేసేటువంటి వారిని పిలవాలి. తెలివిగల స్త్రీలను కనుగొనాలి. తెలివి కలిగినటువంటి స్త్రీలను పిలవనంపుడి. రోదన చేయాలి. ఆ రోదన చేసేటువంటి వారు తెలివి కలిగి మరి రోదించాలి. రోదించడం అంటే, అంగలార్చడం అంటే మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం, దేవుని సన్నిధిలో అంగలార్చడం, దేవుని సన్నిధిలో విలపించడం, జరగబోయే నాశనం నిమిత్తం, జరగబోయేటువంటి కీడు నిమిత్తం, జరగబోయేటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి రోదించాలి దేవుని పాదాలు పట్టుకొని. ఇక్కడ వీరికి జరగబోయేటువంటి కీడేంటి? ఇక్కడ వీరికి జరిగేటువంటి అన్యాయం ఏంటి? మరి అదేవిధంగా తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనమన్నాడు. అంగలార్చండి అంటే దేవుని సన్నిధిలో మరి మొరపెట్టుకోవడము, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం. కానీ తెలివి దేనికి అవసరం అనంటే, మనం దేని కొరకు అంగలార్చాలి? మనము దేవుణ్ణి ఏమి అడగాలి, ఏమి అడగకూడదు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అన్న దేవుడే మరి అడిగే విషయంలో వేటిని అడుగుతున్నావు? మరి కన్నీరు కార్చేటప్పుడు దేని గురించి దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావు? దేవుని దగ్గర దేని విషయం మొరపెడుతున్నావు అనేదానికి తెలివి కావాలి. ఏది అడగాలి, ఏది అడగకూడదు.
అందుకనే దేవుడు ఇద్దరు 2 రకములైనటువంటి స్త్రీలను మరి ఇక్కడ పిలుస్తున్నాడు. రోదన చేసేటువంటి స్త్రీలను పిలవనంపుడి, తెలివి కలిగినటువంటి స్త్రీలను పిలవనంపుడి. ప్రార్థన చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా మరి మనం దేని గురించి ప్రార్థిస్తున్నాం? దేన్ని దేవుని దగ్గర అడుగుతున్నాం? మన స్వార్థం కోసం అడుగుతున్నామా? మరి మరి ప్రజల యొక్క క్షేమం కొరకు అడుగుతున్నామా? మరి ఏ విషయాల్లో దేవుని గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఎందుకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలు చేసినటువంటి తప్పిదములు, వారు చేసినటువంటి అసహ్యమైన కార్యాలను బట్టి వారెప్పుడు కూడా మరి శత్రు దేశానికి, అన్య దేశపు రాజుల కింద బానిసలుగా వెళ్ళడం వీరికి అలవాటే. వారు తప్పు చేసినప్పుడల్లా, దేవుని ఆజ్ఞలు అతిక్రమించినప్పుడల్లా కూడా మరి అన్య దేశపు రాజుల కిందికి బానిసలుగా వెళ్ళేటువంటి వారు. మరి మాటి మాటికి దేవుణ్ణి విసిగించినప్పుడు దేవుడు కొద్ది కాలం వారికి బుద్ధి కలుగుటకై వారి క్షేమం కొరకు శత్రు రాజు కింద బానిసలుగా ఉండడానికి వారికి అనుమతించేటువంటి వాడు. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించినట్లయితే, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా, అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను మరి వారు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు అనంటే, దేవుని బిడలను, దేవుని ప్రవక్తలను హింసించినందున, దేవుని వాక్యములను తృణీకరించినందున, మరి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే, మరి ప్రార్థన చేయరు కానీ ప్రార్థన చేసేవారిని ఎగతాళి చేస్తారు. ఉపవాసం ఉండరు కానీ ఉపవాసం ఉండేవారిని ఎగతాళి చేస్తారు. ఉపవాసం ఉంటేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకుంటేనే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడా? కన్నీరు కారిస్తేనే దేవుడు మనకి సహాయం చేస్తాడా? అంగలారిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడా? ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? వారు ప్రార్థన చేయరు, చేసేవారిని ఎగతాళి చేస్తారు. ఉపవాసం ఉండరు, ఉండేవారిని ఎగతాళి చేస్తారు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చరు, కన్నీరు కార్చేవారిని చూసి ఎగతాళి చేస్తారు. జాగ్రత్త, ఎవరిని ఎగతాళి చేస్తున్నావు? శత్రు దేశానికి బానిసలుగా అప్పగించబడతావు. శత్రు దేశానికి దేవుడు మరి హింసించడానికి శత్రువుకు అప్పగిస్తాడు. అందుకనే మరి ఇజ్రాయేలు యెరూషలేము రాజైనటువంటి యెహోయాకీము, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోయాను. యెహోయాకీము కుమారుడైనటువంటి యెహోయాకీను 8 ఏండ్ల వాడ యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. 9వ వచనంలో, యెహోవా దృష్టికి చెడు నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీము బబులోనుకు రప్పించి అతని సహోదరైన సిద్కియాను యూదా వారి మీద, యెరూషలేము వారి మీద రాజుగా నియమించెను. చూడండి, రాజులు యెహోవా దృష్టికి చెడుతనము చేస్తున్నందున, యెహోవా దృష్టికి విరోధంగా ప్రవర్తిస్తున్నందున బబులోను దేశానికి అప్పగించబడుతున్నారు. యెహోయాకీము తర్వాత యెహోయాకీను శత్రుదేశానికి, బబులోను దేశానికి అప్పగించబడ్డాడు. యెహోవా దృష్టికి చెడు నడిచిన కారణము చేత. తర్వాత మరి బబులోను రాజు మరి యెరూషలేము మీదను, యూదా వారి మీదను యెహోయాకీను సహోదరుడైనటువంటి సిద్కియాను రాజుగా నియమించాడు. అతని ఏలుబడిలో మరి
ప్రజలు విపరీతమైనటువంటి చెడుతనమును కలిగి ప్రవక్తలను హింసించుచు, ప్రవక్తలను బాధ పెట్టుచు, దేవుని వాక్యాన్ని అనుసరించక, దేవుని మాటలను అనుసరించక, దేవుని దూతలను ధిక్కరించుచు మరి ఎగతాళి చేసిన కారణంగా మరి ఇక్కడ ఏం జరిగిందంటే కల్దీల రాజు అయినటువంటి నెబుకద్నెజరు దేశాన్ని ఆక్రమించుకొని యెరూషలేములోకి వచ్చి యెహోవా మందిరంలోనికి వారు వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి బంగారు బంగారు వస్తువులను వారు దొంగిలించుకొని తీసుకెళ్ళినట్టుగా ఇక్కడ మనం గమనించగలం. 13వ వచనంలో, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. యెహోయాకీను ఇద్దరు రాజులు కూడా నెబుకద్నెజరు రాజుకి లోబడి బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. అయితే సిద్కియా రాజు అయితే మాత్రం నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు నెబుకద్నెజరు 14వ వచనంలో, అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఈ విధంగా చెడు నడత నడుచుచు మరి ప్రవర్తిస్తున్నటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. స్త్రీలారా ఆలోచించండి. రాజుల యొక్క చెడుతనాన్ని బట్టి, రాజుల యొక్క తిరుగుబాటును బట్టి, మరి ప్రజల యొక్క అసహ్యమైన కార్యాలను బట్టి యెరూషలేము మందిరము అపవిత్రపరచబడింది. వారి యొక్క విగ్రహాలు తెచ్చి మందిరంలో పెట్టి అపవిత్రమైన కార్యములు చేయుచు మందిరాన్ని అపవిత్రపరుస్తున్నటువంటి వారి నిమిత్తం అంగలార్చండి. యెరూషలేము బిడల కొరకు అంగలార్చండి. యూదా వారి కొరకు అంగలార్చండి. తెలివి కలిగినటువంటి స్త్రీల కొరకు అంగలార్చండి. ఈ రోజున దేవుని ఆలయమై ఉన్నటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని మందిరముగా, దేవుడు నివసించే స్థలముగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాట ఆలోచించు. నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ మనసు ఏ విధంగా ఉంది? నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు మనలో నివాస యోగ్యముగా ఉందా మన హృదయం? ఆయన నివసించడానికి చోటు మన హృదయంలో ఉందా? ఒకవేళ నీ జీవితం అపవిత్రపరచబడి ఉంటే ఈ దినమున నీవు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభు మన హృదయం ఆయనకు ఆలయమై ఉంది. ఆయన నివసించే స్థలము, ఆయన నివసించే చోటు. మన హృదయంలో అపవిత్రమైన కార్యాలు ఉన్నట్లయితే మన హృదయం అపవిత్రపరచబడుతుంది. శత్రువు అయినటువంటి అపవాదికి నీ జీవితం అప్పగించబడుతుంది. మరి ప్రవక్త ద్వారా రాజు అయినటువంటి హిజ్కియాతో ఏమని మాట్లాడుతున్నాడంటే 38వ వచనం చూడండి. 38వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతను, క్షామం చేతనైను, తెగులు చేతనైను చత్తరు గాని కల్దీల యొద్దకు బయలువెళ్ళు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తన ప్రాణమును దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణం నిశ్చయంగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును. 38వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గం చేతనైను, క్షామం చేతనైను, తెగులు చేతనైను చత్తురు. ఈ దేశాన్ని విడిచి కల్దీల రాజైనటువంటి నెబుకద్నెజరు బబులోను దేశానికి వెళ్ళిపోండి. లేనట్లయితే మీరు చచ్చిపోతారు. దేవుడే దీనిని అప్పగిస్తున్నాడు. బబులోను దేశానికి, బబులోను పట్టణానికి అప్పగిస్తున్నాడు బానిసత్వంగా వెళ్ళడానికి.
కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే చచ్చిపోతారు, ఖడ్గంతో చచ్చిపోతారు అని మరి రాజైనటువంటి సిద్కియాతో ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయము 18వ వచనం 17వ వచనం చూసినట్లయితే అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లైను, దేవుడు ఇజ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపత్యకు అధిపతి అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతి యుద్ధకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్గి చేత కాల్చబడును, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యుద్ధకు వెళ్ళని ఎడల పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును, వారు అగ్గి చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, కల్దీల దేశానికి వెళ్ళిపో, లేనట్లయితే మరి పట్టణము కాల్చివేయబడుతుంది. కాబట్టి 23వ వచనంలో, నీ భార్యలందరూ నీ పిల్లలందరూ కల్దీల యొద్దకు కొనిపోబడుదురు, నీ వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనక ఈ పట్టణం అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు. దేవుడే ఈ పట్టణాన్ని బబులోను దేశానికి అప్పగిస్తున్నాడు కనుక మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే ఈ పట్టణం అగ్నితో కాల్చివేయబడుతుంది. మీరు వెళ్ళినట్లయితే ఈ పట్టణం కాల్చబడదు. నువ్వు వెళ్ళకుండా మరి ఆయన మీద తిరుగుబాటు చేసినట్లయితే ఆ పట్టణం కాల్చబడడానికి నీవే కారణమవుతావని సిద్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ సిద్కియా ఇర్మియా మాటలను వినలేదు. ఇర్మియా మాటలను వినకుండా దేవుని మీద మరి ప్రవక్త మీద తిరుగుబాటు చేసినటువంటి సిద్కియా రాజు యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్నాడని ఆయన గ్రహించలేదు. అందుకనే ఏం జరిగిందంటే 39వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరికో దగ్గర నుండి మైదానములో సిద్కియాను పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్లా పట్టణం దగ్గర బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు వారిని సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నులెత్తి చంపించెను, మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీలు రాజనగరులను ప్రజలను ఇండ్లను అగ్నిచేత కాల్చివేసిరి, యెరూషలేము ప్రాకారములు పడగొట్టిరి. చూసారా, ఇర్మియా ద్వారా దేవుడు ఏమని మాట్లాడాడు సిద్కియా రాజుతో, నువ్వు మౌనముగా ఉండి బబులోను దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు సిద్కియా లోబడని కారణంగా అతని కుమారులు అతని కళ్ళ ముందే చంపబడ్డారు. సిద్కియా 2 కళ్ళు కూడా ఊడబెరికి అతన్ని బంధించి మరి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడే శత్రుదేశానికి అప్పగించినప్పుడు మనం తప్పించుకోగలమా? దేవుడే అనుమతించినప్పుడు మనం కాపాడగలమా? దేవుడే మనకు శత్రువైనప్పుడు మనం ఏ విధంగా తప్పించుకోగలం? కాబట్టి జీవితంలో మనము చేసినటువంటి విరోధమైన కార్యములను బట్టి మనం పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి విరోధంగా మనం బ్రతకగలమా? దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేసి దేవుని దృష్టికి విరోధంగా మనం నిలబడి మనము జీవించగలమా? మనలను మనం పరీక్షించుకుందాం, మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవునికి విరోధమైన కార్యాలు మనలో ఏమైనా ఉన్నాయా? దేవునికి అసహ్యత పుట్టించే కార్యాలు మనలో ఏమైనా ఉన్నాయా? వాటిని మనం సరిచేసుకోవాల్సి ఉంది. లేనట్లయితే మనము బందీలముగా సాతాను యొక్క చేతి కింద మరి దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోతాం. కాబట్టి తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనండి, వారి నిమిత్తం మంగళార్చండి. ఒకవేళ వారు మనసు మార్చుకుంటారేమో, ఒకవేళ వారు పశ్చాత్తాపడతారేమో, అయ్యో యెరూషలేము పట్టణము నాశనమైపోతుంది,
యెరూషలేము మందిరము కాల్చివేయబడుతుంది. యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడుతున్నాయి. ప్రజలు నశించిపోతున్నారు. వారి నిమిత్తం అంగలార్చండి, వారి నిమిత్తం రోధించండి. స్త్రీలను కనుగొనండి, పిలువనంపండి. తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనండి. రాజైనటువంటి సిద్కియా తెలివి లేకుండానే మరి మూర్ఖత్వాన్ని బట్టి తన కుమారులు తన కళ్ళ ఎదుటనే చనిపోవున్నట్లుగా చేశాడు. వారు లోబడి, దేవుని మాటకు లోబడి, మరి దేవుని మాటలు విన్నట్లయితే వారు కాపాడబడేవారే. కానీ పట్టణము కాల్చబడడానికి కారణమైనటువంటి సిద్కియా, ఆయన రెండు కళ్ళు కూడా ఊడబెరికి ఆయనను బంధించి బబులోను దేశానికి మరి వారిని తీసుకొని పోయినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతున్నాం. కనుక మరి ప్రార్థించే స్త్రీలను కనుగొనండి, దేశక్షేమం కొరకు ప్రార్థించే వారిని కనుగొనండి. మరి ప్రవక్త మీద తిరుగుబాటు చేశాడు, ప్రవక్త మీద మరి ఆయన నిర్లక్ష్యం చేశాడు, దేవుని మాటలను పట్టించుకోలేకపోయాడు, దేవుని మాటలకు లోబడలేకపోయాడు. ఇంకా ప్రవక్తనే ఆయన బంధించి ప్రవక్తనే బాధ పెట్టాడు సిద్కియా రాజు. ఈ విధంగా నేను మరి దేవుని మాటలను తెలియజేసేటువంటి ప్రవక్తలను హింసించి బాధపెట్టి మరి అదే 39వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ వచనం నుంచి చూడండి. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము కాజాలడు. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. చూసారా, ఇర్మియాను బంధించి గోతిలోకి దింపి నానా రకములుగా బాధ పెట్టాడు సిద్కియా రాజు. దేవుని మాటలకు లోబడలేదు, దేవుని ఆజ్ఞలను అంగీకరించలేదు. అందువల్ల యెరూషలేము పట్టణము, దేవుని మందిరము అపవిత్రపరచబడింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణములను వారు తీసుకొని వెళ్ళి బబులోను దేశానికి తీసుకొని వెళ్ళి వారి యొక్క దేవతాలయంలో పెట్టుకొని వారి యొక్క మరి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి బంగారు పాత్రలను వారు వాడుకున్నారు. వారు ఈ విధంగా మరి పట్టణాన్ని అపవిత్రపరిచారు. కాబట్టి దినమున మరి పాడయ్యేటువంటి పట్టణం కొరకు, పాడయ్యేటువంటి నాశనం అయిపోయేటువంటి జనాంగం కొరకు అంగలార్చండి, రోధించండి, ఆలోచించండి, తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనండి అని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరి కొరకు అంగలార్చాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ప్రకారము మరి కొంతమంది కొరకైనా మనం విజ్ఞాపన చేయవలసి ఉంది, కొంతమంది కొరకైనా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవలసి ఉంది. దేశానికి హాని చేసేటువంటి వారిని, దేశానికి విరోధంగా నిలిచినటువంటి వారిని మరి వారి నిమిత్తము వారిని రక్షించడానికి, వారిని దేవుని యొద్దకు నడిపించడానికి, దేవుని తట్టు తిరగడం కొరకు వారి నిమిత్తం మనం అంగలార్చవలసినటువంటి భారము మన పైన ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు? ఒక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఎవరు అగ్నిగుండములో కాల్చబడతారో వీరి నిమిత్తం ప్రార్థించాల్సిన బాధ్యత మన పైన ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి కాలొక దిక్కు, చెయ్యొక దిక్కు, మరి తలొక దిక్కు ఎగిరిపోయి మరి అట్లాంటి దృశ్యాన్ని మనం చూసినప్పుడు మన హృదయము మరి ఎంత మరి దుఃఖపడుతుంది. వారి విషయంలో మరి మనం కన్నీరు గారుస్తాం. అయ్యో, ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది, ఈ విధంగా వీళ్ళు చనిపోయారు, వీరి కుటుంబము, వారి యొక్క భార్య, వారి యొక్క పిల్లల ఏంటి పరిస్థితి అని. ఒక ఇల్లు కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు నిద్రపోతున్న సమయంలో ఆ ఇల్లంతా కాలిపోతే వారు మంటల్లో కాలిపోయినప్పుడు ఆ విధంగా వారి విషయంలో మనము దుఃఖపడతాం కదా.
వారి విషయంలో మనం బాధపడతాం కదా. పేదవారిని జ్ఞాపకం చూసినప్పుడు వారికి ఏదో ఒకటి సహాయం చేయాలని అనుకుంటాం కదా. మరి వీరందరూ అగ్నిగుండములో కాలిపోతున్నప్పుడు, వీరందరూ అగ్ని గంధకములలో నశించిపోయేప్పుడు, కొన్ని వేల మంది, లక్షల మంది, దినమునకు ఎంతోమంది చనిపోయి యేసయ్యను ఎరగకుండగానే అగ్నిగుండముల్లో మరి పడవేయబడుతున్నప్పుడు మనం దుఃఖపడొద్దా? మనం అంగలార్చొద్దా? మనం దేవుని సన్నిధిలో రోదించొద్దా? నశించిపోయే ఆత్మల గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. మాంత్రికులు కూడా మరి అగ్నిగుండంలో వేయబడతారని ఇక్కడ రాయబడి ఉంది. విగ్రహారాధికులు, వ్యభిచారులు, నరహంతకులు, మనం ఇప్పుడు అంత్య దినముల్లో, అపాయకరమైనటువంటి దినముల్లో వీరినే మనం చూస్తున్నాం. ఇటువంటి వారినే మనం చూస్తున్నాం. దినములకు కొన్ని వేల మంది నశించిపోతున్నారు, హత్య చేయబడుతున్నారు, హత్య చేస్తున్నారు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. ఈ మాంత్రికులు మరి ప్రజలకు హాని చేసేటువంటి వారు, సంతోషంగా ఉండేటువంటి కుటుంబాలకి, సంతోషంగా బ్రతికేటువంటి వారిని మరి నానా రకములుగా వారి యొక్క ప్రయోగాల ద్వారా మరి హాని చేయొచ్చు, ప్రజలకి కీడు చేయొచ్చు. మరి ఈ విధంగా మరి ఉండేటువంటి వారు అగ్నిగుండంలో, మండుగుండంలో కాల్చివేయబడతారు. ప్రభువా, వీరిని రక్షించు, వీరిని కాపాడు, వీరి చెడుతనం నుండి వీరిని విడిపించు అని మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. లోకరక్షకుడు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక వీరి నిమిత్తం మనం ప్రార్థించాల్సినటువంటి భారం మనపై ఉంది. అదేవిధంగా మరి యూదాపత్రిక యూదాపత్రికలో మొదటి అధ్యాయము, ఒకటే అధ్యాయం ఉంటుంది. 22వ వచనం చూడండి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో ఉండి లాగినట్టుగా కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వాటిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూడండి, యూదా మరి హెచ్చరిస్తున్నాడు, సందేహపడు వారి మీద కనికరం చూపండి. కొంతమంది సందేహపడుతూ ఉంటారు, నిజమైన దేవుడెవరు? యేసు ప్రభువే దేవుడా? మరి దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మేలు కలగలేదు, నాకెందుకు ఈ అపాయం కలిగింది? ఈయన నిజమైన దేవుడైనా, నిజమైన దేవుడైతే నాకెందుకు ఇటువంటి అపాయం కలిగింది? నాకెందుకు ఈ విధంగా మా కుటుంబంలో నష్టం కలిగింది? కొన్ని పరిస్థితులను బట్టి సందేహపడుతూ ఉంటారు. వారి మీద మనం కనికెరపడాలి, వారిని హెచ్చరించాలి, వారిని ధైర్యపరచాలి, సరైన మార్గంలో దేవుని మాటలతో హెచ్చరించి వారిని బలపరచాలి. అయితే అగ్నిలోండి లాగినట్టుగా కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి మనం ఏ విధంగా కొంతమందిని సడన్గా పడిపోయే వారిని ఏ విధంగా లాగుతామో ఆ విధంగా మీరు లాగండి. అయితే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును ఒప్పుకొనక వారిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. వారు చేసేటువంటి మరి అపవిత్రమైన కార్యములను బట్టి మనం అపవిత్రపరచబడక, మరి వారిని బట్టి మనము అపవిత్రులము కాకుండా మనలను మనము కాపాడుకుంటూ, మనలను మనం జాగ్రత్తగా చూసుకుంటూ, అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమని చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ వచనం, 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేం భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొంచున్నాను. త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారం చేసేటువంటి వారితో, మరి వారికి స్వార్థ ప్రకటించేటువంటి టైంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర కార్యముల విషయంలో జాగ్రత్తగా ఉంటూ వారి యొక్క అపవిత్రమైన కార్యముల్లో పడిపోకుండా మనల్ని మనం వారికి బోధించిన తర్వాత, స్వార్థ ప్రకటించిన తర్వాత
మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిల్చున్నానని తలంచుచు 10వ అధ్యాయము 12వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో తాను నిల్చుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూసారా, మనం నిలబడ్డాం కదా, రక్షింపబడ్డాం కదా, సభలో నిలబడి ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది రక్షణ పొందుతున్నారు కదా, నేను ఇంకా పరలోక రాజ్యం చేరుకుంటా అని అనుకోవడానికి వీల్లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం నీకు అనుగ్రహించబడుతుందని భక్తుడు మనల్ని హెచ్చరించినట్లుగా ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో, నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానని తన్ను తాను నలగొట్టుకుంటున్నాడు. మరి పౌలు భక్తుడు నేను నిల్చున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదినం మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన భక్తి జీవితం ఏ విధంగా ఉందో, మన క్రమం మరి మన జీవితం మరి ఎటువైపు వెళ్తుందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. లేనట్లయితే మరి మనం నశించిపోతాం. మనము మనము కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనలను మనం కాపాడుకుంటూ మరి ఇతరులను అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని మనము అగ్నిలో నుంచి లాగాలి. కొందరిని దేవుని యొద్దకు నడిపించాలి. వారి నిమిత్తం అంగలార్చాలి. వారి నిమిత్తం మొరపెట్టుకోవాలి. వారి నిమిత్తం దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపన చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే సంపూర్ణ భక్తియు మాన్యతయు గల కలిగే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవల్లని హెచ్చరించుచున్నాను. చూసారా, మనం ఎవరి గురించి అంగలార్చాలి, ఎవరి గురించి రోధించాలి, ఎవరి గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి కన్నీరు గార్చాలి. నశించిపోయే ఆత్మల నిమిత్తం, ప్రజల నిమిత్తం మనం ప్రార్థించవలసి ఉంది. లేనట్లయితే మనం దుష్టుని యొక్క అధికారం కిందికి వెళ్ళిపోతాం. కాబట్టి స్త్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నశించిపోయే ఆత్మల గురించి మనం కన్నీటితో, రోదనతో దేవుని సన్నిధిలో మొరుపెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి నశించిపోయే ఆత్మలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మరి అంగలార్చుదాం. దేవుని సన్నిధిలో బతిమాలుకుందాం. ప్రభువా, ఆత్మలను రక్షించండి, నశించిపోయే ఆత్మలను మీరు రక్షించండి, వారి యొక్క మనోనేత్రాలు తెరవండి, వారిని మీరు నాయన కాపాడండి అని మొరపెట్టుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ